సాధారణంగా మనకి కృష్ణ, గోదావరి ఈ పేర్లే తెలుసు. బొడ్డోళ్ళ ఉండే బుడమేరు అనేది ఎవరికైనా తెలుసా? చూడటానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది. ఏదో డ్రైనేజ్లే అనుకుంటే కాలువలో కాలేసినట్లే. అదే బుడమేరు. ఇప్పుడు విజయవాడ ఊరును ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది. సగం విజయవాడను ముంచెత్తేసింది. బెజవాడకు ఏంటి అసలు బుడమేరు శాపం? శనివారం సాయంత్రం ఏం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప ముంచిందా? విజయవాడకు చేరకముందే బుడమేరు ప్రతాపం మొదలైంది. దారిలో కనిపించిన ఊరునల్లా ముంచుకుంటూ వచ్చిన బుడమేరు ఆదివారం ఉదయం ఆదుమర్చున్న బెజవాడ మీద జలసర్పంలా విరుచుకుపడింది. ఆనకట్ట తెగిన అనకొండలా సింగనగర్ ప్రాంతాన్ని మింగేసింది. బుడమేరుకు పడ్డ గండ్లు, దాని ధాటికి తెగిపోయిన చెరువులు విజయవాడతో పాటు 4-5 పల్లెటూళ్లను కూడా నామరూపం లేకుండా చేసింది. విజయవాడలో 6.5 లక్షల మందికి నిలువ నీడ లేకుండా చేసింది. ఊరును ముంచేసింది. అంటే బెజవాడలో 3వ వంతు మంది బుడమేరు బారిన పడ్డారన్నమాట. విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను కంట్రోల్ చేస్తారు. విజయవాడలో చూడ్డానికి చిన్న కాలువలా ఉండే బుడమేరు ఇదిగో ఈ వెలగలేరు నుంచి బయలుదేరి మహోగ్ర వరద రూపంలో విజయవాడలో జల విలయం సృష్టించింది. మైలవరం, కొండూరు, కొండూరు కొండల్లో పుట్టే బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర రెండుగా చీలుతుంది. ఒక ప్రవాహం ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి మీదుగా కృష్ణానదిలోకి వెళ్తుంది. మరో పాయ విజయవాడ నగరం మీదుగా వెళ్లి కొల్లేరుకు చేరుకుంటుంది. విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదికి మళ్లిస్తారు. ఒకవేళ కృష్ణానదిలో వరద పోటు ఎక్కువగా ఉంటే వరదను విజయవాడలోకి వదులుతారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బుడమేరులో వేలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేశారు. అటు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడం, ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఎక్కువ అవడంతో బుడమేరు వరదను విజయవాడ వైపుకు వదిలేశారు. వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా కృష్ణానదిలోకి వరదను వదిలినా అది నదిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం, వెనక్కి తన్నే అవకాశం ఉండడంతో విజయవాడలోకి నీటిని వదిలేశారు. బుడమేరుకొచ్చిన భారీ వరదను విజయవాడలోకి వదిలేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహించారు. ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆదివారం ఉదయం జనం నిద్రలేచే సమయానికి విజయవాడ మీద బుడమేరు విరుచుకుపడింది. డజన్ల కొద్దీ కాలనీలు నీట మునిగిపోయాయి. 10 అడుగుల పైన వరద రావడంతో జనం కకావికలమైపోయారు. ఇక బుడమేరు విజయవాడకు వెళ్లే దారి పొడవునా విధ్వంసం సృష్టించింది. అనేక చెరువులకు, కాలువలకు కొన్ని వందల చోట్ల గండ్లు పడేలా చేసింది. బుడమేరుకు ఈ స్థాయిలో వరదొస్తుందని ఊహించలేదు. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం, విజయవాడ పరిసరాల్లో ఆక్రమణలు, ఇలా అన్నీ కలిసి విజయవాడను ముంచెత్తాయి.